టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన కమిట్మెంట్ ను చూపించాడు. బీసీసీఐ సీనియర్ ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెట్ లో తప్పనిసరిగా పాల్గొనాలి అని చెప్పడంతో రోహిత్ కూడా ముందుకొచ్చి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్స్ లో ముంబైకి ఆడేందుకు అంగీకరించాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ఇప్పుడు మళ్లీ దేశీయ టీ20 టోర్నీలో ఆడాలని నిర్ణయించుకోవడం ఆకట్టుకుంటోంది. రోహిత్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ మధ్యలో ఉన్నాడు. డిసెంబర్ 6న విశాఖపట్నంలో సిరీస్ డిసైడర్ ముగిసిన తర్వాత నేరుగా ఇండోర్ వెళ్లి సయ్యద్ ముస్తాక్ అలీ నాకౌట్ మ్యాచ్ల్లో పాల్గొంటాడని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తెలిపింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. సయ్యద్ ముస్తాక్ అలీ నాకౌట్స్ లో ముంబై కోసం ఆడాలని రోహిత్ స్వయంగా ఆసక్తి చూపాడని ఒక సీనియర్ అధికారి తెలిపాడు. రోహిత్ చివరిసారిగా 2011-12 సీజన్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాడు. రోహిత్ కోహ్లీ ఇద్దరు 2027 వన్డే ప్రపంచ కప్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇప్పుడు కేవలం వన్డే అంతర్జాతీయ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. టెస్టులు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి మ్యాచ్ ప్రాక్టీస్ తగ్గిపోతుంది అనే భయాలతో ఇద్దరు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని బోర్డు కోరింది. కోహ్లీ, రోహిత్ ఇద్దరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు ఇప్పటికే అంగీకరించారు. కానీ రోహిత్ అదనంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం ముంబైకి, భారత క్రికెట్ కి కూడా భారీ ప్లస్ గా భావిస్తున్నారు. లక్నోలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ లీగ్ మ్యాచ్లన్నీ గెలిచిన ముంబై 16 పాయింట్లతో ఎలైట్ గ్రూప్ ఏలో టాప్ గా నిలిచింది. దాంతో డిసెంబర్ 12 నుంచి 18 మధ్య ఇండోర్ లో జరిగే నాకౌట్స్ లో ఆడనుంది.